సంజయ్ గారు మన వినాయక చవితి వస్తున్న సందర్భంలో మన హరన్న అని మన కళాకారుడు గుంటూరులో ఉన్న మన హరన్న విగ్రహాలు మంచి మంచి విగ్రహాలు తెప్పించాడు. తక్కువలో ధరలో ఎక్కువ క్వాలిటీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గణనాథుని రకరకాలుగా చూపించడానికి అన్న మన హరన్న తెచ్చినాడు. నాలుగు శేషులు గల వినాయకుడు, శివుడు పార్వతిల వినాయకుడు, వెంకటేశ్వర స్వామి వినాయకుడు, అలాగే 12 అడుగుల దగ్గర ఉంటుంది ఇది విగ్రహము. మన వెంకటేశ్వర స్వామి ఎన్నికల ఆర్చు ముందర వినాయకుడు చాలా బాగుంది. విగ్రహం హైట్ 12 అడుగులు ఉన్నది. ఇది కృష్ణుని అవతారము, రాధా కృష్ణ అవతారం పైన వినాయకుడు 13 అడుగుల దగ్గర ఉండొచ్చు. మన హరణ వినాయకుడు బాగున్నాడు, చాలా బాగుంది విగ్రహం. ఇక్కడ నేను కూడా ఇక్కడ 15 దగ్గర మా యొక్క కస్టమర్లకు ఇప్పించదను. ఈ విగ్రహము బాగుంది. ఇది కూడా సేమ్ వెంకటేశ్వర మోడల్లో రకరకాలుగా వినాయకుడు మా అన్న పెట్టిన హరణ. ఇది శివుడు టైపులోని నంది వాహనం మీద కూర్చున్న వినాయకుడు, పైన ఎలుక నంది వాహన మిత్రములు ఉన్నాయి దీంట్లో. బాగున్నాయి హరణ అవి. ఇందాక మనం చూసిన వినాయకుడే వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న వినాయకుడు, సేమ్ అదే ఇది ఒకటే విగ్రహం బాగున్నది. ఇది భారీ వినాయకుడు 13 అడుగుల దాకా ఉండొచ్చు. ఇది 12 నుండి 13 దాకా ఉంటుంది. కాళీ వినాయకుడు 12 అడుగులు 13 ఉండొచ్చు. తల్లి వచ్చి ఒక చేతిలో తండ్రి, ఒక చేతిలో తల్లి, శివుడు పార్వతులు. అలాగే మరొక వినాయకుడు సేమ్ మన వెంకటేశ్వర స్వామి మాత్రం ఇంకోటి ఉంది. ఇక్కడ భారీ వినాయకుడు ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ శివుడు పార్వతి సేమ్ ఇంతకుముందు చూపించిన ఫోటో విగ్రహం మాదిరి. ఇక్కడ కూడా సేమ్ వచ్చి ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహము ఇది ఒక పీస్ ఉంది. ఇంకోటి ఇక్కడ అన్న కస్టమర్స్ కోసము డబల్ తెప్పించాడు. సేమ్ ఇది కూడా రాధాకృష్ణుడు డబల్ తెప్పించాడు అన్న కస్టమర్ కోరిక ఎందుకు. ఇది ఫిషెస్ అంటే సముద్రంలో ఒడలో పోయే రకముగా ఉన్నది వినాయకుడు. ఇది వాహనము చేపలు, ఇక్కడ డాల్ఫిన్స్, అలాగే చక్రం మీద ఎలుక వాహనం ఇక్కడ ఉన్నది. ఒక డిఫరెంట్ మోడల్ ఉన్నది ఇది సేమ్ రాధాకృష్ణుడు. ఇక్కడ వినాయకుడు తల్లి తండ్రి శివుడు పార్వతిని మన కలసం డిఫరెంట్గా ఉంది కొంచెం విగ్రహం. ఇది ఇక్కడ సేమ్ ఇది కూడా అదగాల మోడల్ ఉంది. అన్న ప్రతి ఒక్క మోడల్ 2 పీసులు తెప్పించుకోవాలి అనుకుంటాను. అరే అన్న ఇది హనుమంతుడు మోడల్ ఉంది. 8 అడుగులు ఉండొచ్చు. ఇది ఒక 7 అడుగులు ఉండొచ్చు, 7.5. హనుమంతుడు అయోధ్య ఎన్నికలో రామ మందిర్ టైప్ మోడల్ ఇచ్చినాడు. హనుమంతుడు ఉన్నాడు వినాయకుడు మోడల్. ప్లస్ సేమ్ మన వినాయకుడు తండ్రి ఇది కేదార్నాథ్ టైప్. ఇది మోడల్ గణపతి తండ్రి మరి కుమారుడు వినాయకుడు శివుడు కేదార్నాథ్ టైప్లో ఇంట్లో ఇచ్చాడు. మోడల్ బాగుంది, కొత్తగా ఇది కొంచెం. ఇక్కడ కృష్ణుడు రాధ సేమ్ టైపులోనే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నెమలి వినాయకుడు ఇక్కడ ఒక 8-9 అడుగులు దాకా ఉంటుంది విగ్రహం. ఇది సేమ్ కేదార్నాథ్ టైప్ మోడలే. ఇక్కడ కొత్తగా కనపడుతున్నది మనకి ఇక్కడ విగ్రహం. ఇది ఎప్పుడు చూడలేదు. ఇది గణపతి, రాముడు, హనుమంతుడు రామ మందిర్ టైప్ మాది, రామ్లీలా టైప్ మాది కూర్చున్నాడు. అక్కడ నిలబడ్డాడు అక్కడ అయోధ్యలో. ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ ఏనుగు వాహనం ఉంది. ఒక 7.5 అడుగులు ఉండొచ్చు. ఇది కొత్త మోడల్ కనపడుతుంది. ఇది ప్రజలకి నచ్చొచ్చేది. అలాగే ఇంకొక గణనాథుడు సేమ్ కృష్ణ రాధా టైప్లో హంసవాహనం మీద ఉన్నాడు వినాయకుడు. ఇక్కడ ఖాళీ వినాయకుడు ఉన్నాడు, 5 అడుగుల్లో ఉన్నాడు. సేమ్ ఇదొకటి ఇప్పుడు ఇందాక చూపించిన మోడల్ టైప్లోనే ఇంకోటి ఉంది. ఇక్కడ సేమ్ రామ్లీలా కూర్చున్నాడు. మన జై శ్రీరామ్ ఉన్నాడు అక్కడ పైన. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడ ఏనుగు వాహనం ఉన్నది. ఇది ఒక పీస్ 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఇక్కడ వెరైటీగా ఉంది. శివుడు పార్వతి టైప్లో కింద కూర్చున్నారు వినాయకుడి పక్కన. 8 అడుగులు ఉండొచ్చేది. ఈ వినాయకుడు శివుడు పార్వతులు తల్లిదండ్రుల పక్కన వినాయకుడు 9 అడుగులు ఉండొచ్చు, 9 నుండి 10 దాకా. ఇది శివుడు పార్వతి వినాయకుడు. మా అన్న హరి ఇక్కడ మన కొత్త బస్ స్టాండ్లో మనకు తక్కువ ధరలో ఇస్తాడు అన్న. దగ్గర సంవత్సరాలు 15 సంవత్సరాల దగ్గర ఉన్నాడు మా అన్న హరి. బాగా తక్కువ చేస్తాడు, బాగా చేస్తాడు. మనకి ప్రజలకి, కర్నూలు ప్రజలకి, చుట్టుపక్కల తెలంగాణ, రాయచూరు, కర్ణాటక వాళ్ళకు కూడా అన్న పంపిస్తాడు. తక్కువ ధరలో పంపిస్తాడు అన్న. మనకు నచ్చిన కలర్ ఇప్పిస్తాడు అన్న. ఏ విగ్రహం కూడా తక్కువ వస్తారన్న కాడ మాకు న్యాయం చేస్తాడు అన్న డబ్బులకి.